So in this class we will discuss what is a hole in energy bands. హోల్ అంటే ఏంటి, హోల్ ఎలా క్రియేట్ అవుతుంది, అండ్ హోల్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం, హౌ వీ కెన్ ట్రీట్ ఎ హోల్, వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ న్యూట్రల్. So every atom has a proton in the nucleus. Proton is treated as positive. ఆటంలో ప్రోటాన్ ఉంటుంది, ప్రోటాన్ని మనం పాజిటివ్గా ట్రీట్ చేస్తాం, పాజిటివ్ ఛార్జ్ క్యారియర్. పాజిటివ్ ఛార్జ్ అని చెప్తున్నాను, క్యారియర్ అని చెప్పడం లేదు, బికాజ్ ప్రోటాన్ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఈజ్ a negatively charged particle. Electron and proton both have equal charge. ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందో ప్రోటాన్కి కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. సో ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈక్వల్స్ టు 1.6 into 10 to the power of minus 19 coulombs. This is charge of an electron or a proton. Only the thing is, proton ki positive charge ఉంటుంది, electron ki negative charge ఉంటుంది. Then what is this hole? Hole అంటే ఏంటి? So that is a discussions in this class. ఈ క్లాస్లో డిస్కషన్ ఇదన్నమాట. సో నెక్స్ట్ హోల్ కాన్సెప్ట్లో వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోల్, హోల్కున్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ వేర్ డి వి యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ది హోల్. ఎనర్జీ బ్యాండ్స్ డిస్కషన్ జరిగింది లాస్ట్ క్లాస్లో. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ we discussed energy bands, valence band and conduction band, and also we discussed that these energy bands are very important in explaining the differences between conductors, insulators and semiconductors. అంటే మనకు కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ని how we can differentiate, ఇది కండక్టర్, ఇది ఎందుకు కండక్టర్. ఇన్సులేటర్ దీంటే which does not allow the current, కరెంట్ని అలో చేయదు. సెమీకండక్టర్ రూమ్ టెంపరేచర్, అట్ ఎనీ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఏది సీజన్ అయినా కావచ్చు, కరెంట్ పాస్ అవ్వదు. బట్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఫర్ ఎ స్మాల్ అమౌంట్, కొంచెం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది. వై, హౌ? సో ఫర్ దట్ వీ యూస్ బ్యాండ్ థియరీ, ఎనర్జీ బ్యాండ్స్ని యూస్ చేస్తామని చెప్పాను. సో అండ్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ఎనర్జీ బ్యాండ్, వాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. ఆటంలో ఉన్న అవుటమోస్ట్ ఎలక్ట్రానిక్స్ ఉన్న ఎనర్జీ లెవెల్ని వాలెన్సీ బ్యాండ్ అంటున్నాము. సో వీ డినోట్ ద వాలెన్సీ బ్యాండ్ లైక్ దిస్. దిస్ ఈజ్ a valency band, two parallel లైన్స్ని మనము ఒక బ్యాండ్గా రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ ఎనర్జీ లెవెల్ అనమాట, వాలెన్సీ ఎలక్ట్రాన్స్కున్న ఎనర్జీ లెవెల్. సో ఈ ఎనర్జీ లెవెల్ని మనము ఒక ప్యారలల్ లైన్ తోటి చూపిస్తున్నాము, దీనిని వాలెన్సీ బ్యాండ్ అంటారు. దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్. అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కంప్లీట్లీ ఫిల్డ్ అంటే పెయిడ్ ఎలక్ట్రాన్స్ అయితే వాటిని సపరేట్ చేయం. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని ఐ విల్ డినోట్ విత్ డాట్స్, అంటే ఇవి అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఆల్ దిస్, సో దే హ్యావ్ సర్టన్ ఎనర్జీ లెవెల్, వీటికి కొంచెం ఎనర్జీ లెవెల్ ఉంటుంది. I also explained that if this electron అంటే ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్ ఆర్బిట్ నుంచి బయటకు వచ్చింది అని అంటే ఇట్ మూవ్స్ ఫ్రీలీ విద్ ఇన్ ద స్పేస్లో, అంటే ఆ సబ్స్టెన్స్లో ఫ్రీగా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో దీస్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ దీస్ ఆర్ valence electrons. ఇవి ఫ్రీ కాదు, దీస్ ఆర్ బౌండెడ్ విత్ ద న్యూక్లియస్. బట్ ఇక్కడ ఉన్నవి ఇవి మాత్రము ఫ్రీ ఎలక్ట్రాన్స్.
సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నాయి. దే ఆర్ నాట్ బౌండెడ్ విత్ ద న్యూక్లియస్. సో దే హ్యావ్ సర్టన్ ఎనర్జీ లెవెల్. ఆ ఎనర్జీ లెవెల్ని మనము ఇంకొక ప్యారలల్ లైన్స్ తోటి చూపిస్తాం. దిస్ వే. సో ఈ ఎనర్జీ లెవెల్ని మనము వాలెన్సీ బ్యాండ్ పైన చూపిస్తున్నాం. వాలెన్సీ బ్యాండ్ అంటే ఎనర్జీ లెవెల్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్. అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని మనము వాలెన్సీ బ్యాండ్కి అబోవ్ ద వాలెన్సీ బ్యాండ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. బట్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కండక్షన్కి ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ అంటే దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాజ్ ద కండక్షన్ త్రూ ద సబ్స్టెన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటేనే కండక్షన్ ఉంటుంది, ఫ్రీ ఎలక్ట్రాన్ లేకపోతే కండక్షన్ ఉండదు. సో వీటికి ఉన్న ఎనర్జీ లెవెల్ని కండక్షన్ బ్యాండ్ అంటున్నాం. ఈ కండక్షన్ బ్యాండ్ ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, ఏ డిఫరెన్స్ని అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అ కండక్షన్ బ్యాండ్ అండ్ వాలెన్సీ బ్యాండ్, ఈ డిఫరెన్స్. దిస్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వాలెన్సీ బ్యాండ్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ఎనీ సబ్స్టెన్స్ యూ కెన్ టేక్, ఎనీ సాలిడ్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఫర్ సాలిడ్స్. ఏ సాలిడ్ సబ్స్టెన్స్ తీసుకున్నా ఇక్కడ మనకు ఏమవుతుందనంటే ఒక వాలెన్సీ బ్యాండ్ ఉంటుంది, ఒక కండక్షన్ బ్యాండ్ ఉంటుంది. వాలెన్సీ బ్యాండ్ అంటే వాలెన్స్ ఎలక్ట్రాన్స్ కున్న ఎనర్జీ లెవెల్. కండక్షన్ బ్యాండ్ అంటే ఆ వాలెన్స్ ఆర్బిట్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి వచ్చిన కొన్ని ఎలక్ట్రాన్స్, అన్ని రావు, కొన్ని ఎలక్ట్రాన్స్ అనమాట, దే కమ్ అవుట్. వాటిని మనము కండక్షన్ బ్యాండ్లో చూపిస్తున్నాము. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ బ్యాండ్స్? ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఏ డిఫరెన్స్ని మనము ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్. సో ఈ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ టూ ఎలక్ట్రాన్స్, ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్, దీనిని ఎలక్ట్రాన్ వోల్ట్స్లలో క్యాలిక్యులేట్ చేస్తాం. బికాస్ వాలెన్స్ బ్యాండ్ ఈజ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, conduction band is also in electron volts. The difference between conduction band and valency band is forbidden energy gap. Then what is this? ఇది ఏంటి అనేది చూడండి. సో నౌ ఐ విల్ గో అగైన్ టు అటామిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మళ్ళీ అటామిక్ స్ట్రక్చర్కి వెళ్దాం. సో దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఇది న్యూక్లియస్. అండ్ అరౌండ్ దిస్ న్యూక్లియస్ వీ హ్యావ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్. సో నౌ ఐ విల్ టేక్ 1, 2, 3 orbits తీసుకున్నాను. And which is the outermost orbit here? Third orbit is the outermost orbit. మనకి ఇక్కడ థర్డ్ ఆర్బిట్ అనేది outermost orbit అనేది. సో ఈ థర్డ్ ఆర్బిట్లో ఇది K, L, M. థర్డ్ ఆర్బిట్లో we may have valence electrons అంటే unpaired electrons ఉన్నాయి. సో వాటిని మనం ఇక్కడ వాలెన్సీ బ్యాండ్లో చూపించాము. ఇదిగోండి, దీస్ ఆర్ valence electrons. ఇవి అంటే దే ఆర్ నాట్ ఫ్రీ నౌ. ఇవి ఫ్రీ కాదు, ఇప్పుడు ఫ్రీ కాదు. దే ఆర్ బౌండెడ్ విత్ ద న్యూక్లియస్. సో ఇక్కడ ఉన్నవి దే ఆర్ బౌండెడ్ విత్ ద న్యూక్లియస్, దే ఆర్ అట్రాక్టెడ్ బై ద న్యూక్లియస్. సో దెర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. బికాజ్ ఎందుకంటే న్యూక్లియస్లో మనకు పాజిటివ్ ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ ఆర్ దేర్ ఇన్ ద న్యూక్లియస్. సో దే అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. Now we have to take these electrons out of the orbit. Ante we have to take this electron from out the orbit నుంచి బయటకు తీసేయాలి. It should be free. It should move within the new space. ఆ సబ్స్టెన్స్ క్రిస్టల్ ఉన్న స్పేస్లో అది మూవ్ అవుతూ ఉండాలి. సో యాక్చువల్గా వాటికి ఉన్న ఎనర్జీ సరిపోదు. అంటే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది న్యూక్లియస్ దగ్గర. Nucleus is attracting the electron. So it is bounded with the nucleus. We have to overcome the force of attraction. అంటే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కంటే ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి మనం. ఎప్పుడైతే మనం ఎక్కువ ఎనర్జీని మనం సప్లై చేస్తామో ఈ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీని గెయిన్ చేసుకుని ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఆర్బిట్. అప్పుడు అది ఫ్రీ అవుతుంది. సో కమింగ్ టు వాలెన్సీ బ్యాండ్, హియర్ we have electrons, but these electrons they do not have sufficient energy to come out of the band. అంటే ఈ ఎనర్జీ లెవెల్ని దాటి ఎక్కువ ఎనర్జీ లెవెల్కి రాలేవు. ఎంత ఎనర్జీని మనం సప్లై చేస్తే అవి ఫ్రీ అవుతాయి. సో హౌ మచ్ ఎనర్జీ టు బి సప్లైడ్ టు దిస్ ఎలక్ట్రాన్
and so that it will be free from nucleus and move randomly within the space of the given crystal. క్రిస్టల్ స్పేస్లో లాటిస్లో అది ఫ్రీగా మూవ్ అయ్యి కండక్షన్ కరెంట్ను ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎంత ఎనర్జీని సప్లై చేయాలి. సో దస్ ఈక్వల్స్ టు ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్. అంటే ఇంత ఎనర్జీని సప్లై చేస్తే అది ఫ్రీ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్. ఇట్ డిపెండ్స్ ఎంత, ఇట్ డిపెండ్స్ అపాన్ ది అగైన్ ఎలిమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనకు. హౌ, ఎలా డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కండక్టరే తీసుకున్నాము అనుకోండి. కండక్టర్స్ మీన్స్ ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఐ విల్ టేక్ ఏ కండక్టర్. ఒక కండక్టర్ని తీసుకున్నాను. ఇన్ కండక్టర్స్ లైక్ ఐరన్, నికెల్, కోబాల్ట్ వాటిల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే న్యూక్లియస్ నుంచి బయటకు అది న్యూక్లియస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఓవర్కమ్ అయిపోయి ఆర్బిట్ నుంచి బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ అవైలబుల్ అట్ రూమ్ టెంపరేచర్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా మనకు. అంటే వీ నీడ్ నాట్ సప్లై ఎనీ ఎక్స్ట్రా ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరమే లేదు మనకు. దీనికి ఆల్రెడీ ఉంటాయి. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది మెటల్స్ కున్న నేచర్. కాబట్టి ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్ వాల్యూ ఈక్వల్స్ టు 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దానికి ఉన్న వాల్యూ 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్కి వచ్చేసేసరికి ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్లాస్, వుడ్, ప్లాస్టిక్ ఎక్సెట్రా. బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వీటిలో కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఇన్సులేటర్స్కి మనం ఎంత ఎనర్జీ ఇచ్చినా కూడా మనకు చాలా అంటే హై ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఇన్సులేటర్స్లో ఏంటి అని అంటే మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దొరకవు. అంటే పెయిడ్ ఎలక్ట్రాన్స్ సపరేట్ చేయాలంటే నియర్లీ అబౌట్ 5 to 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంత ఎనర్జీని సప్లై చేయాలి. అంటే ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉండాలి? సో మనం ఇంత ఎనర్జీ 5 to 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ సప్లై చేస్తే అప్పుడు ఇన్సులేటర్స్ నుంచి మనకు వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ అవుతుంది ఒక ఎలక్ట్రాన్. సో జంపింగ్ ఆఫ్ an electron from valence band to conduction band means an electron is free from nucleus and it can produce current. అంటే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి. సో ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఈస్ వెరీ లార్జ్, చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు లాస్ట్ వన్, సెమీ కండక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? సెమీ కండక్టర్స్లో హియర్ ఈ సెమీ కండక్టర్స్ ఆర్ ద మెటీరియల్స్ which do not have free electrons at room temperature. So no free electron is available at room temperature. So at room temperature we do not find any free electron. But what we have to do? We have to give a little bit of energy to the semiconductors. Semiconductors ke examples we can use germanium, silicon. These two are the popular semiconductors. మనకు widely available, మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో వీటికి మనము కొంచెం ఎనర్జీని సప్లై చేస్తే దిస్ విల్ బి వెరీ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద conductivity. So these are two semiconductors which are widely used in electronic devices. ఈ రెండింటిని ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేస్తాం అనమాట. సో మేబీ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు చాలు మనకు. ఇంత ఎనర్జీని సప్లై చేస్తే చాలు. బట్ ఇన్సులేటర్స్కి వచ్చేసరికి 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు అంత హై ఎనర్జీ సప్లై చేయాలి. సో ఇన్సులేటర్స్లో ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఇస్ వెరీ లార్జ్. అదే ఇక్కడికి వచ్చేసేసరికి ద ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఇస్ వెరీ స్మాల్. కండక్టర్స్లో అయితే ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఇస్ 0. సో ఇలాగ మనము బ్యాండ్ థియరీని యూజ్ చేసుకొని అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ ద బ్యాండ్ థియరీ we classify conductors, insulators, semiconductors. So in conductors, forbidden energy gap is 0. In insulators,
forbidden gap is very large. Semiconductors, forbidden gap is very small. చాలా తక్కువగా ఉంటుంది. అలాగా మనము యూజ్ చేసుకొని కండక్టర్స్, సెమీ కండక్టర్స్ వీటిని యూజ్ చేస్తాం అనమాట. దెన్ హౌ కండక్షన్ టేక్స్ ప్లేస్, కండక్షన్ ఎలాగా మనకు ఉంటుంది, దట్ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్. నౌ అది ఇప్పుడు మనకు హోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో యాజ్ ఐ టోల్డ్, valence electrons are represented in valency band. This is valency band అంటే outer most orbit. ఇక్కడ బ్లూ కలర్ డాట్స్ తోటి ఏంటి రిప్రజెంట్ చేశాను, ఎలక్ట్రాన్స్. సో దీస్ ఆర్ ది ఎలక్ట్రాన్స్, బట్ దీస్ ఆర్ నాట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, దీస్ ఆర్ valence electrons. These are not free electrons, valence electrons. సో వీటిని మనము ఎనర్జీని సప్లై చేయాలి. జస్ట్ ఎనర్జీని సప్లై చేయడం అంటే ఏమీ లేదు, జస్ట్ ఆ వైర్ని కానీ ఆ మెటీరియల్ని కానీ బ్యాటరీ 2 టెర్మినల్స్కి కనెక్ట్ చేసాము అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్కి వోల్టేజ్ సప్లై అవుతుంది. సో యూజింగ్ దట్ వోల్టేజ్, ఎక్స్టర్నల్ వోల్టేజ్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ దే విల్ బికమ్ ఫ్రీ. సో వీ విల్ సప్లై సర్టన్ వోల్టేజ్, దిస్ ఎలక్ట్రాన్ హ్యాస్ కమ్ అవుట్, ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది. సో నౌ దిస్ ఇస్ ఫ్రీ ఎలక్ట్రాన్, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ అయిపోయింది. హియర్ ఇట్ కెన్ మూవ్ విత్ ఇన్ ద స్పేస్ లాటిస్ ఆఫ్ ది గివెన్ సబ్స్టెన్స్. మనకు ఆ సాలిడ్ ఏ సాలిడ్ తీసుకుంటామో ఆ సాలిడ్ లోపల అది సర్ఫేస్ పైన ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ద కరెంట్. సపోజ్ నౌ ఐ సప్లై సర్టన్ ఎనర్జీ. ఇక్కడ వాలెన్సీ బ్యాండ్ లో ఈ ఎలక్ట్రాన్స్ చూపించాను కదా, ఈ ఎలక్ట్రాన్స్ లో కొంచెం ఎనర్జీని సప్లై చేశాను. సప్లై చేసినప్పుడు a few electrons gain that energy and become free. అంటే మనం ఎనర్జీని సప్లై చేస్తే, ఎక్స్టర్నల్ బ్యాటరీ నుంచి వోల్టేజ్ సప్లై చేస్తే అన్ని ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ లో ఉండి, అంటే వీ హ్యావ్ సో మెనీ ఆటమ్స్, లాక్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అన్ని ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావు, కొన్ని ఎలక్ట్రాన్స్ సమ్ ఫ్యూ నెంబర్, సమ్ ఎలక్ట్రాన్స్ కమ్ అవుట్, కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి అన్నమాట. సో నౌ ఐ కన్సిడర్ 2 electrons have come out. 2 electrons బయటకు వచ్చేసాయి. సో ఇక్కడ ఆర్బిట్ లో ఉండే 1, 2 ఈ 2 electrons బయటకు వచ్చేసేసాయి. Yes. So now I'll have here, I'll see here in a example S, P, D orbitals. This is full, this is full. It has 5 suborbitals, 1, 2, 3, 4, 5. Suppose we have 2 electrons. సో ఇన్ ఈచ్ ఆటమ్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్, ప్రతి సబ్స్టెన్స్ లో మనం తీసుకుంటే ఆటమిక్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ గా, దాంట్లో డి ఆర్బిటాల్లో లాస్ట్ అవుటర్ మోస్ట్, ఈ ఆర్బిటాల్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో డి ఆర్బిటాల్లో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ సబ్స్టెన్స్ కి నేను కొంచెం ఎక్స్టర్నల్ వోల్టేజ్ సప్లై చేశాము. సో కొన్ని ఆటమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసేస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది, ఇట్ హ్యాస్ కమ్ అవుట్. ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు, ఇప్పుడు ఇక్కడ అసలు యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఉండాలి, బట్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్, వచ్చేసింది. అంటే దిస్ సబ్ ఆర్బిటాల్ ఈస్ వేకెంట్. దిస్ వేకెన్సీ వాస్ క్రియేటెడ్ బై ద ఎలక్ట్రాన్ బై జంపింగ్ అవుట్. అంటే ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసుకుని ఈ ఆర్బిటాల్ నుంచి బయటకు వచ్చేసింది ఫ్రీగా, ఇక్కడ మనకు వేకెన్సీ వచ్చేసింది. లైక్ దట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే మనకు ఫ్రీ అవుతాయో అన్ని ఆటమ్స్ లో వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. సో హియర్ ఐ జస్ట్ టేక్ 3 electrons have come out. ఇక్కడ 3 electrons నేను రిప్రజెంట్ చేస్తున్నాను. దిస్ ఇస్ కండక్షన్ బ్యాండ్. సో ఇప్పుడు వరకు కండక్షన్ బ్యాండ్ 0 ఉంది, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు. ఎప్పుడైతే నేను వోల్టేజ్ సప్లై చేశానో అప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. నౌ దిస్ ఇస్ పార్షియలీ ఫిల్డ్. ఓకే, ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్. దే ప్రొడ్యూస్ కండక్షన్, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి వచ్చాయి. ఇక్కడ ఉంది కదా మనకి స్పేస్ ఆర్బిటాల్ నుంచి ఒకటి బయటకు వచ్చేసింది, ఇక్కడ వేకెన్సీ ఉంది. సో ఇక్కడ మనం 3 చూపించుకున్నాం, 3 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి అనుకున్నాం. సో 3 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి కాబట్టి హియర్ వీ కెన్ హ్యావ్ 3 వేకెన్సీస్. ఇలాంటి ఆర్బిటాల్స్ లో 3 వేకెన్సీస్ ఉంటాయి మనకు. 3 ఆటమ్స్ నుంచి బయటకు వచ్చేసేస్తాయి. సో 3 ఆటమ్స్ నుంచి బయటకు వచ్చిన వేకెన్సీస్ ని నేను ఒక హోల్
అంటే ఒక సర్కిల్తో డినోట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద వేకెన్సీ క్రియేటెడ్ బై ఎలక్ట్రాన్. ఎప్పుడు when it jumps out of the orbit లోంచి బయటకు వచ్చినప్పుడు, this is called hole. దీనిని హోల్ అంటాం. అంటే ఇక్కడ ఈ ఆర్బిటాల్ వేకెన్సీ ఉంది కదా, this is called hole. దీనిని హోల్ అంటాం. ఇది వేకెన్సీ. అంటే ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో there is a chance that one more electron can come and fill that. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అయితే ఫ్రీ అయిపోయాయి, 3 ఎలక్ట్రాన్స్ ఫ్రీ అయ్యాయి. ఇక్కడ మనకి 3 ఎలక్ట్రాన్స్ ఫ్రీ అయ్యాయి కాబట్టి 3 నెగటివ్ చార్జెస్ 3e, ఒక్కొక్క ఎలక్ట్రాన్కి e 1.6 × 10⁻⁻19 కూలుమ్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్లో మనకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే 3 వేకెన్సీస్. సో ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ will be equal to the number of electrons which are free. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్రీ అవుతాయో అన్ని వేకెన్సీస్ ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? సో వేర్ దే ఆర్, ఎక్కడున్నాయి ఆ ఎలక్ట్రాన్స్? దే ఆర్ మూవింగ్ విత్ ఇన్ ద సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్. మూవ్ అయ్యేటప్పుడు they can come close to any one vacancy. అంటే ఈ ఆర్బిటాల్ దగ్గరికి వచ్చింది ఒక ఎలక్ట్రాన్, అదే ఎలక్ట్రాన్ రావాలని లేదు. అంటే ఈ ప్లేస్ ని ఏదైతే లీవ్ చేసిందో అదే ఎలక్ట్రాన్ రావాలని లేదు. ఎనీ అదర్ ఎలక్ట్రాన్ కెన్ కమ్ క్లోజ్ టు హియర్ అండ్ ఫిల్ చేసేసి. అంటే ఒక ఎలక్ట్రాన్ వేకెన్సీని క్రియేట్ చేసింది. వేకెన్సీ ఈస్ కాల్డ్ హోల్. And the electrons which are free move in the space of the substance లో మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవుతూ an electron come and fills. సో మూవ్ అవుతూ ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఫిల్ చేసేసింది. అంటే ఎన్ని నెగటివ్ ఛార్జెస్ తగ్గిపోయాయి? ప్రీవియస్లీ వీ హ్యావ్ 3 చార్జెస్ మైనస్ ఒక ఎలక్ట్రాన్ వేకెన్సీని ఫిల్ చేసింది, హోల్ని ఫిల్ చేసేసింది. ఇక్కడ హోల్ ఫిలప్ అయిపోయింది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ తగ్గిపోయింది. అంటే 1 నెగటివ్ ఛార్జ్ ఇస్ రెడ్యూస్డ్. ఒక నెగటివ్ ఛార్జ్ రెడ్యూస్ అవ్వడాన్ని మనం న్యూట్రల్ అయిపోయింది. అంటే మళ్ళీ వచ్చి ఫిలప్ అయిపోయింది ఆర్బిట్లో మళ్ళీ న్యూక్లియస్ తోటి బౌండ్ అయిపోయింది. సో హోల్ అనేది ఏంటి? వేకెన్సీ. ఎప్పుడైతే మళ్ళీ ఎలక్ట్రాన్ వచ్చి ఆ హోల్ని ఫిలప్ చేస్తుందో వేకెన్సీ మళ్ళీ ఫిల్డ్ బై ఎలక్ట్రాన్. That vacancy filled by electron will become again neutral అయిపోయింది. అంటే ఇక్కడ నెగటివ్ ఛార్జ్ మనకు తగ్గిపోతుంది. Once the hole is filled by an electron, the number of negative charges decreases. ఒక ఎలక్ట్రాన్ ఒక హోల్ని ఫిల్ చేసింది అంటే ఒక నెగటివ్ ఛార్జ్ తగ్గినట్లు. అలా ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే హోల్స్ ఫిల్ చేస్తాయో అన్ని నెగటివ్ ఛార్జెస్ తగ్గినట్టు. కాబట్టి సో we treat the hole as positive charge. Generally, it is not a positive charge. It is a vacancy in the orbit. దాని ఆర్బిటాల్లో అది ఒక వేకెన్సీ. ఆ స్పేస్లో ఉండాల్సిన ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది ఫ్రీగా. అక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ ఎలక్ట్రాన్స్ అలా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఎప్పుడైతే ఆ స్పేస్కి హోల్కి క్లోజ్గా వస్తాయో అవి అప్పుడు క్యాప్చర్డ్ బై ద న్యూక్లియస్ క్యాప్చర్ చేసేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. దెన్ ఇట్ ఫిల్స్ ద హోల్లోకి వచ్చేసేస్తుంది. హోల్లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఒకటి తగ్గుతుంది కాబట్టి 1 నెగటివ్ ఛార్జ్ ఇస్ రెడ్యూస్డ్ బై ఫిల్లింగ్ అప్ ఎ హోల్ బై ఫ్రీ ఎలక్ట్రాన్. హోల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పాజిటివ్ ఛార్జ్. సో హోల్ అంటే మనకు వేకెన్సీ. Hole is a vacancy created by an electron. Electron is a negative charge. ఒక హోల్ క్రియేట్ అయింది అని అంటే ఒక ఎలక్ట్రాన్ ఫ్రీ అయింది, ఒక నెగటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ హోల్ ఫిలప్ అయింది అంటే ఒక నెగటివ్ ఛార్జ్
తగ్గింది. కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్ is treated as a negative charge and hole is treated as positive charge. So this is the concept of the hole.